హలో, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. అదే అండి, ఏంటంటే రాగి మొలకలు. రాగి మొలకలు చూడండి ఎంత బాగా వచ్చాయి. ఏం లేదండి, వీటిని తయారు చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇవి ఎందుకు ప్రిపేర్ చేసుకున్నాను అని అంటే, పిల్లలకి ఎప్పుడైనా సరే డైరెక్ట్గా రాగులు మనం మంచిగా చేసి వాటిని కడిగి డైరెక్ట్గా దోశ పిండిలో కానీ ఇడ్లీ పిండిలో కానీ వేస్తే వాళ్ళకి అరుగుదలకి ప్రాబ్లం అవుతుందండి. అదే ఈ విధంగా మొలకలు చేసుకొని ఇవి దోశ పిండిలో కానీ ఇడ్లీ పిండిలో కానీ లేదంటే రాగి జావ కానీ చేసి పెడితే వాళ్ళకి సరైన పోషకాలు మంచి దిశలో అందుతాయి. అందుకని ఈ విధంగా మొలకలు చేసుకొని పిల్లలకి పెడితే చాలా మంచిది, చాలా హెల్తీ. అదేవిధంగా ఇవి ఎలా తయారు చేసుకోవాలంటే 12 గంటల వరకు నానబెట్టుకొని ఒక 3 డేస్ టైం పడుతుందండి ఇంత మంచిగా రావడానికి. 3 డేస్లో ఇలా వచ్చేస్తాయి. మంచిగా నానబెట్టుకొని ఆ నానబెట్టుకున్న ఇట్లా జాలి దానిలాగా ఉన్న ఎందులోనన్నా వేసి ఒక క్లాత్లో పెట్టి దాన్ని జస్ట్ ఇట్లా ఒక క్యాప్ పెట్టేస్తే అయిపోతుంది. ఒక ప్లేట్ పెట్టేసి ఒక వన్ డే ఇట్లా లీవ్ చేశారంటే చాలు, మొలకలు రావడం స్టార్ట్ అవుతాయి. అందులో వెట్నెస్ అనేది కొంచెం కింద వెట్నెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఆటోమేటిక్గా ఈ విధంగా వచ్చేస్తాయి. చాలా ఈజీ అండి, చాలా అంటే చాలా ఈజీ. ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. మనకి మంచిదే, పిల్లలకు కూడా మంచిదే. ఇవి పౌడర్ చేసుకొని రాగి జావ చేసుకొని వారికి తాపించిన మనం తాగినా కానీ చాలా అంటే చాలా మంచిది హెల్త్కి. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఒకవేళ నేను ఎలా తయారు చేశానని కామెంట్ సెక్షన్లో అడిగితే నేను ఆ విధంగా వీడియో చేసి మీకు అప్లోడ్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Thank you.